పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గరుగుబిల్లి మండలం నందివాని వలసలో రైస్ మిల్లులోకి ఏనుగులు చొరబడ్డాయి. ధాన్యం బస్తాలను ధ్వంసం చేశాయి. గజరాజుల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అలాగే రైస్ మిల్స్పై పడి ధాన్యాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, పూర్తి ఇటీవల కాలంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులైతే విచ్చలవిడిగా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి పెద్ద ఎత్తున కూడా ఏనుగుల గుంపులు ఎప్పటికప్పుడే వచ్చి దాడులు చేస్తున్నటువంటి ఘటనలు అయితే ఎప్పటికప్పుడే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత రాత్రి ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి గురుగుబిల్లి ప్రాంతంలో అయితే ఏనుగుల గుంపు అక్కడ ఉన్నటువంటి స్థానికులకి అయితే తారసపడింది. అలాగే అక్కడ ఉన్నటువంటి రైతు మిల్లులోకి చొరబడినటువంటి ఏనుగులు అక్కడ ఉన్నటువంటి ధాన్యం ఆ మిల్లులో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ ధాన్యం రాసులు అన్నింటినీ కూడా బీభత్సం సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ప్రధానంగా చూస్తుంటే ఏదైతే మన్యం ప్రాంతానికి సంబంధించినటువంటి ఏనుగులంతా కూడా గుంపులుగా జనారణ్యంలోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే ఆ వర్షం వాటర్ కారణంగా కూడా త్రాగేందుకు నీరు లేక మరికొన్ని ఇబ్బందులు అక్కడ ఎప్పటికప్పుడు తలెత్తుతున్న నేపథ్యంలో ఏనుగులంతా కూడా ఇక్కడ జనారణ్యంలోకి వచ్చి అక్కడైతే దేవతలు చూస్తున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని చెరుకుకు సంబంధించినటువంటి లారీలు కూడా రోడ్డు పైన అడ్డగించి ఏనుగులు అయితే దాడి చేసాయి. అయితే చెరుకుల లారీకి సంబంధించినటువంటి ఆ చెరుకులన్నింటినీ కూడా లాగి పడేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇటువంటి ఘటనలు ఎప్పటికప్పుడు ఉత్పన్నం అవుతున్నప్పటికీ ఇటు చూస్తుంటే దీనికి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళాలి. అలాగే అటవీ శాఖకి సంబంధించినటువంటి ఏనుగుల గుంపులు కూడా ఎప్పటికప్పుడు అడవులోకి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపించినప్పటికీ కూడా నిత్యం కూడా ఏనుగులైతే రోడ్డు పైకి వచ్చి దేవత్వం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజలు బయటికి రావాలంటేనే ప్రాణాలంతా కూడా గుర్తిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏనుగుల గుంపులు ఎప్పుడు జనాలపై విసిరి పడతాయంటూ వారంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఆ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.